ఏడో తరగతి చదివే చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్న అమ్మాయి. రోజుకు రూ. 200 కోసం జూనియర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ మెట్లెక్కిన అమ్మాయి. అక్కడి నుంచి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కానీ కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో జరిగిన ఒక ప్రమాదం ఆమె జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. డాక్టర్లు ఇక నడవలేవు అన్న పరిస్థితి నుంచి మళ్ళీ జీవితంతో పోరాడి లేచిన ఆ అమ్మాయి ఈ రోజు నిర్మాతగా కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తుంది. ఆమె పేరు చార్మి కౌర్. ఇది కేవలం హీరోయిన్ కథ కాదు. ఇది బాధతో యుద్ధం చేసిన ఒక అమ్మాయి కథ. ఎన్నో సుడిగుండాలను ఎదుర్కొన్న ఆమె లైఫ్ స్టోరీ నేడు టర్నింగ్ పాయింట్లోకి వచ్చేసింది. ఇంతకీ ఆమె లైఫ్ టర్న్ అయింది ఎక్కడో తెలుసుకుందాం. చార్మి 1987 మే 17న మహారాష్ట్రలోని వాసైలో జన్మించింది. చార్మి కౌర్ ఒక భారతీయ సినీ నటి, నిర్మాత. ప్రధానంగా తెలుగు సినిమాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. చాలా మంది చార్మి గురించి తెలుసుకున్నది ఆమె గ్లామర్ గురించి మాత్రమే, సినిమాలో కనిపించే అందం మాత్రమే. కానీ ఆ నవ్వు వెనకాల ఎంత బాధ ఉందో, ఎంత కన్నీరు దాగి ఉందో చాలా మందికి తెలియదు. ముంబైకి చెందిన ఓ వెల్ సెటిల్డ్ పంజాబీ సిక్కు కుటుంబంలో జన్మించింది చార్మి. ఆమె తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. డబ్బు, సౌకర్యాలు, లగ్జరీ జీవితం, మంచి కుటుంబం అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి చార్మి ఎలాంటి కష్టాలు చూడలేదు. స్కూల్, ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్యామిలీ అంతా చాలా బాగానే సాగుతుంది. కానీ జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక హార్ట్ అటాక్ ఆ కుటుంబాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆరోగ్య సమస్యలతో బిజినెస్ దెబ్బతింది. డబ్బులు తగ్గిపోయాయి, అప్పులు పెరిగిపోయాయి. ఒకప్పుడు అందరికీ సాయం చేసిన కుటుంబం ఇప్పుడు తాము ఎలా బతకాలా అని ఆలోచించే పరిస్థితికి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో చార్మి మాటల్లోనే చెప్పాలంటే రోడ్డు మీదకు వచ్చినంత పని అయిపోయింది. అప్పుడు చార్మి ఇంకా చిన్నపిల్ల. 7వ తరగతి పూర్తి చేసి 8వ తరగతికి వెళ్లాల్సిన వయసు. ఆ వయసులో పిల్లలు ఆటలాడుకుంటారు. కానీ చార్మి మాత్రం ఇంటి పరిస్థితి చూసి భయపడింది. తండ్రి బాధ చూసింది, తల్లి కంగారు చూసింది. ఆ చిన్న మనసులో ఒక్కటే ఆలోచన, నేను కూడా ఏదైనా చెయ్యాలి, కుటుంబానికి సహాయం చెయ్యాలి. అదే సమయంలో ఆమె జీవితంలో సినిమా అనే తలుపు తెరుచుకుంది. రోజుకు రూ. 200 ఇస్తాం, జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేస్తావా అని అడిగారు. ఈ రోజు రూ. 200 చిన్న మొత్తం కావచ్చు, కానీ ఆ రోజుల్లో కుటుంబానికి అది చాలా పెద్ద డబ్బు. చార్మికి కూడా అదే బ్రహ్మాండంగా కనిపించింది. ఆ డబ్బుతో తినొచ్చు, ఉండొచ్చు, కుటుంబానికి కొంచెం సాయం చేయొచ్చు అనిపించింది. అలా స్కూల్కు వెళ్ళే ఆ అమ్మాయి జీవిత పోరాటంలోకి దిగింది. అదే ఆమె జీవితంలో మొదటి పెద్ద టర్నింగ్ పాయింట్.